గారు ఏమంటున్నారంటే ఇక్కడ హైదరాబాద్ నేనే కట్టాను, హైదరాబాద్ కట్టడం వల్ల తెలంగాణ చాలా బాగుపడిందని చంద్రబాబు గారు చెప్తా ఉంటారు. నిజమేనా? నిజమేంటే ఆయన కట్టింది ఏదో చూపెట్టమండి. ఆయన చెప్పాలిగా, ఇక నేను అది కట్టా ఇది కట్టా అని చెప్పాలిగా. ఏదో అబద్ధం మీద ఇప్పుడు ఏదో ఆవు నెయ్యి కలిసింది అన్నారు, పంది కొవ్వు కలిసింది అన్నారు. మరి కోర్టు ఏం తిరిగి చెప్పింది ఇవాళ? మరి ఇలా ఒక నాయకుడు మాట్లాడలేదుగా. ఇట్లా అబద్ధాల మీద నడిచే పార్టీ తప్పది జనాన్ని బాగు చేసేది. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా నేను పలానా పని చేశాను ఇంతవరకు చూపెట్ల జనానికి. ఆ మాట సంపద సృష్టిస్తాను నేను అంటున్నారు చంద్రబాబు గారు ప్రతిసారి. తెలంగాణలో సృష్టించాను, ఇక్కడ చేయబోతున్నాను అంటున్నారు. ఏం సంపాదించింది తెలంగాణలో? ఏం చేసిండు? రాజశేఖర్ గారు విమానాశ్రయం కట్టిండు, ఫ్లైఓవర్లు కట్టిండు, మరి రింగ్ రోడ్డు కట్టించిండు. అలాంటివి ఏమైనా కట్టించండి ఆయన? హైటెక్ సిటీ ఎవరికి? హైటెక్ వాళ్ళకి అది అంతేగా. వాళ్ళ కొడుకులకి వాళ్ళ పిల్లగా అసలు వాళ్ళు నడవడం పనికి వచ్చింది కాలేజీ. ఈ పనికి జనానికి పనికి వచ్చాయి కావు. చంద్రబాబు చేసి మొత్తం ఫ్రాడు. ఆయన తెలంగాణలో పనిచేశారు ఆయన కూడా. ఆయన ఉన్నప్పుడు ఎట్లా చేశాడు? కరువు వచ్చింది ఏం లేదు, కరువు వచ్చింది. ఎక్కడెక్కడికో పోయి బతికారు, తెలంగాణ వదిలిపెట్టేశారు అప్పుడు. అందుకనే అది ఏంటంటే మాటలు చెప్పి అది ఇది ఆశ పెట్టి గెలిచిండో గెలలేదో భగవంతుడు తెలుసులే, కానీ ఆయనతో ఓట్లతో గెలిచిన నాయకుడు అయితే కాదు. ఆయన కోసం మాట చెప్పుకుంటాడు, ఆయన కోసం బతకడానికి చూసుకుంటాడు తప్ప జనానికి ఎటువంటి ఉపయోగం ఆయన వల్ల జరగదు. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏమంటున్నారు తెలంగాణ? సీఎం రేవంత్ గారి గురించి ఆయన కొన్ని పనులు చేస్తాడు, కేసీఆర్ కొన్ని చేసిండు. ఇప్పుడు అయితే మరి 50-50 ఉంది.